ఫ్రాన్స్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ అమెరికా చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ద్వైపాక్షిక సంబంధాలతో వ్యాపార, రక్షణ రంగాల్లో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఫ్రాన్స్లో భారత సహకారంతో నిర్మిస్తున్న ఐటీఈఆర్ ప్రాజెక్టును సందర్శించారు ప్రధాని మోదీ. ప్రాజెక్టు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఫ్రాన్స్ పర్యటన సక్సెస్ కావడంతో అమెరికా బయలుదేరారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం మేరకు మోదీ వాషింగ్టన్ చేరుకుంటున్నారు. ట్రంప్తో భేటీ సందర్భంగా కీలక అంశాలు చర్చకు రానున్నాయి. వాణిజ్యం, సాంకేతికత బదిలీ, రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలు, అక్రమ వలసలు, H1B వీసాలు తదితర ముఖ్య అంశాలపై ఇద్దరు నేతలు చర్చించబోతున్నారు. ఉగ్రవాదం ముప్పు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సవాళ్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై కూడా మోదీ, ట్రంప్ చర్చించబోతున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్తో మోదీ తొలిసారి భేటీ అవుతున్నారు. ట్రంప్ మొదటి పదవీ కాలంలో విజయవంతమైన సహకారాన్ని కొనసాగించాలని మోదీ కోరబోతున్నారు. ముఖ్యంగా భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నిర్మించాలనే బలమైన కోరికను ప్రధాని వ్యక్తం చేశారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలపై కూడా మోదీ, ట్రంప్ చర్చించబోతున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భారతీయ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్ను ఒప్పిస్తారా అనేది చూడాలి. అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మార్సైల్లో అమర జవాన్ల సమాధులను సందర్శించారు మోదీ. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన భారత సైనికుల సమాధుల దగ్గర నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా హాజరయ్యారు. నిన్న ప్యారిస్లో AI యాక్షన్ సమ్మిట్లో పాల్గొన్నారు మోదీ. మార్సైల్లో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. మార్సైలో భారత వాణిజ్య దౌత్య కార్యాలయాన్ని మోదీ ప్రారంభించారు. భారత్, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. 2026 సంవత్సరాన్ని భారత్, ఫ్రాన్స్ నూతన ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. AI రంగంలో సహకారం కొనసాగుతుందని ప్రకటించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కీలక చర్చలు జరిపారు మోదీ. ఇద్దరు నేతలు ఒకే విమానంలో మార్సైల్కు చేరుకోవడం విశేషం. రక్షణ, ఇంధన రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారం కొనసాగుతుందని ఇద్దరు నేతలు ప్రకటించారు. సబ్ మెరైన్ల టెక్నాలజీ విషయంలో భారత్కు పూర్తిగా సహకరిస్తామని మెక్రాన్ హామీ ఇచ్చారు. భారత్తో పాటు 35 దేశాల సహకారంతో ఫ్రాన్స్లో నిర్మిస్తున్న థర్మో న్యూక్లియర్ ప్లాంట్ ఐటీఈఆర్ ప్రాజెక్టు పురోగతిని మెక్రాన్ను అడిగి తెలుసుకున్నారు మోదీ. ఐటీఈఆర్ ప్రాజెక్టును మెక్రాన్తో కలిసి పరిశీలించారు. ఐటీఈఆర్ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద సైన్స్ పరిశోధన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మినీ సన్ను సృష్టించేందుకు ఓ గొప్ప ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో 10% ఖర్చును భరిస్తోంది భారత్. హైడ్రోజన్ ఫ్యూజన్తో ఇంధనాన్ని సృష్టించే వినూత్న ప్రయోగం ఇది. కాలుష్యరహిత, స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టించేందుకు 35 దేశాలు ఏకమై ఈ ప్రాజెక్టును చేపట్టాయి. సూర్యుడిలో నిరంతరం జరిగే ప్రక్రియను పునరుత్పత్తి చేసి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు కృషి జరుగుతోంది. 2006లో చేపట్టిన ఐటీఈఆర్ ప్రాజెక్టులో భారత్తో పాటు అమెరికా, చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుతో ఎంతో ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. ఐటీఈఆర్ ప్రాజెక్టు కోసం 39 భవనాలను నిర్మించారు. ఈ ప్రాజెక్టులో ప్రపంచం నలుమూలల నుంచి 4500 కంపెనీలకు చెందిన నిపుణులు పనిచేస్తున్నారు. గత ఏడాది రియాక్టర్ నిర్మాణం పూర్తయింది. 2039 నాటికి ప్రాజెక్టు నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగించుకున్న మోదీ అమెరికా బయలుదేరారు.